వేసవిలోనే కాదు వర్షాకాలంలోనూ తాగునీటి కోసం పల్లె ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. తాగునీటి సరఫరా నిర్వహణలో పంచాయతీ కార్యదర్శుల పర్యవేక్షణ లోపం కారణంగా కొన్ని గిరిజన గ్రామాల్లోని ప్రజలు కలుషిత నీటిని సేవించి రోగాల బారిన పడుతున్నారు. మరికొన్ని గ్రామాల్లో నీళ్ల కోసం మహిళలు రోడ్లపైకి వచ్చి ధర్నాలు, రాస్తారోకోలు చేపడుతున్నారు. బట్టలు తానాలు పిల్లలకు ఎక్కడ నీళ్ళు ఎక్కడ తెచ్చుకున్నాడు, ఎక్కడ బోరింగ్ లేదు, ఎక్కడ బోరింగ్ లేవు, ఎక్కడ తెచ్చుడావు నీళ్ళు వారానికి 10 రోజుల పంట ఎక్కడ తెచ్చుడు, ఎటువైతే తెచ్చుడు, బోర్ లేవు, బోర్లు కూడా లేవు, ఆయనకు ఒక బోర్ లేదు, ఏమీ లేదు. కొమరమిం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో బెజ్జూరు, కౌటాల, చింతలమానపల్లి పలు గ్రామాల్లో మంచినీటితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగునీటి సమస్యలపై అధికారులు, పంచాయతీ సిబ్బంది కన్నెత్తి చూడటం లేదని ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల తాగునీటి కోసం కాగజ్ నగర్ మండలం సిఆర్ నగర్ ప్రధాన రహదారిపై మహిళలు బైఠాయించి నిరసనలు చేశారు. చింతలమానపల్లి మండలంలోని డబ్బా గ్రామం ప్రజలు సైతం రోడ్డెక్కారు. ఓవైపు గత కొన్ని రోజులుగా పలు గ్రామాల్లో చేతి పంపులు చెడిపోయాయి. మరోవైపు మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంతో తాగునీరు కోసం ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. దీంతో గ్రామానికి దూరంగా ఉన్న బోర్లు, బావుల నుంచి ప్రజలు నీరు తెచ్చుకుంటున్నారు. ఎన్నికల సమయంలో నాయకుల ఓట్ల కోసం గ్రామాలకు వస్తారని, ప్రజల సమస్యలు ఉన్నప్పుడు మాత్రం నాయకులు కనిపించరని తెలిపారు. ఇక తమ గ్రామంలో సమస్యలు పరిష్కరిస్తే పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు వేస్తామని, లేకపోతే ఎన్నికలను బహిష్కరిస్తామంటున్నారు. నీళ్ళు వాటలు అందుతలేవు, మేము ఎట్లా ఏమంటక తినుడు, ఏమి చేసుడు, ఎట్లా బతుకుడు, స్నానాలు ఎట్లా చేసుడు, వండుకొని ఎట్లా తినుడు, పనులకు ఒకటి ఎట్లా, మేము ఎట్లా బతుకుడు, ప్రభుత్వం ఏడవేయింది మాకు చేసేటట్టు లేడా, ఏ లీడర్ లేడా, ఏ కలెక్టర్ లేడా మాకు అందుబాటులో, మమ్మల్ని ఆదుకునడానికి ఎవరు లేరా, మేము ఇట్లా ఎన్ని రోజులు అన్ని నీళ్ళు లేక బతుకుడు, తాగుడేంటిది, తినుడేంటిది, మా బట్టలు విండుకురుడేంటిది, మేము చేసేది ఏంటిది, మేము వ్యవసాయం పనులు చేసేటోళ్ళము, ప్రాణం లేనిది మేము ఎట్లుండు, అన్నం తినంది ఎట్లుండు, మేమేం పరిస్థితులు ఇట్లున్నాము, మా ప్రజలు ఉండుడేమిటికి, ఎట్లా సమస్య వీడికి పరిష్కారం అవుతుంది, మమ్మల్ని వాదుకునేటోడు ఎప్పుడు లేడా, ఏ పెద్ద మనుషులు లేడా, ఏ కలెక్టర్ లేడా, ఏ లీడర్ లేడా, మా పరిస్థితి ఏంటిది. మరి ఇట్లా మేము ఎన్ని రోజులు ఇట్లా 10 రోజుల పండి గమనించుకుంటే ఇక్కడే స్థానం లేక, తిండి లేక ఇట్లా ఎన్ని రోజులు ఉండు. బాగా ఎవ్వరు పట్టించుకుంటలేరు. రాలేదని మేము ధర్నా చేస్తున్నాం. అప్పుడు ఓట్ల తింటిని తిరుగుతారు, కానీ ఇప్పుడు ఎవరు పట్టించుకుంటలేరు. కోళ్ళకి దేనికైనా తిప్పలైతుంది, దూరం నుంచి నీళ్ళు మోసుకొచ్చుకుని తిప్పలైతుంది. కనీసం వాడేలో బోరు కూడా లేదు మాకే, పిల్లలకు కూడా తిప్పలైతుంది వాటర్ లేక. అదే నీళ్లు ఇయ్యకపోనుండే ఫస్ట్ ఇచ్చి మమ్మల్ని ఇంత బాధ పెడతాడు. మేము నీళ్ళు వస్తాయని ఆశపడి కొండంత ఆశతోటి మేము గింజలు కుండలు పట్టుకొని ఉంటున్నాం. అదే నీళ్ళు ఇవ్వకపోతే మేము ఏ పొక్కలియో ఎక్కడియో తెచ్చుకొని బతుకుతుంటాం కదా. మేము నీళ్ళు ఇస్తాం, మేము అది ఇస్తాం, ఇది ఇస్తామని చెప్పి ఇప్పుడు నీళ్లు లేక మా పిల్లలు ఆగం, ఎక్కడోళ్ళు అక్కడ అయిపోతున్నాం. మేము పనులు ఇడిసబెట్టి, చేనులలో చెట్లలో ఇడిసబెట్టి, ఎక్కడ పొక్కల నీళ్ళు ఉంటే అక్కడ పొక్కల నీళ్లు తీసుకొని మేము వాడుకుంటున్నాం. ఈ రాజకీయం ఏంది, ఈ దౌర్జన్యాలు ఏంది, ఎవరు ఒకళ్ళు అత్తలేరు, పట్టించుకుంటలేరు. మా గురించి ఉన్నలా లేదా అని కూడా లేదు. ఎలక్షన్ వస్తే మాత్రం కోట్ల మంది ఎగబడతారు. ఎలక్షన్ అప్పుడే మేము కావాలన్నా, పుట్టప్పుడు మేము వస్తా, మేము కనిపించలేమా ప్రభుత్వానికి? మేము ఎంత అన్యాయం చేస్తే మరి ఆడు గెలిచిండా లేదా, మేము ఎత్తి గెలిచిండా, వేయకుండా గెలిచిండా, పుట్టికని గెలిచిండా? ఈ రాజకీయాలు ఎందుకు ఇట్లా చేసుడు? పిల్లలు పాపలు ఎక్కడ అక్కడ అల్లగొల్లరం అవుతారు. ఈ టైం అయింది, ఇప్పుడు మేము చేనులలో పోవాలి, మేము కైకిలు పోవాలి, కూలి చేయాలన్నా పని మరి నీళ్లు తెచ్చుకోవాలి, పని చేసుకోవాలన్నా ఉట్టిగా బతకాలి. మరి కొంచెమన్నా ఇప్పటికైనా పట్టించుకొని అత్తనేమో సరే, లేకుంటే ఎలక్షన్ అప్పుడు గిట్ట ఎవరు వచ్చినా ఎలక్షన్ ఇప్పుడు ఎవరు వచ్చినా మనం ఎవరికి కూడా ఓటు వేయడానికి సిద్ధంగా లేము. అంతే, ఇప్పుడు ఏ ప్రభుత్వం దిగేస్తుందో అయినాక మేము వెయ్యాలి. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మేము ఏంది ఆస్తి కోరుతున్నామా, కోట్లు కోరుతున్నామా? ఓన్లీ నీళ్లు కోరుతున్నాం. నీళ్లు కూడా ఇయ్యని ఈ రాజకీయాలు ఎందుకు? అదే నీళ్లు ఫస్ట్ ఇవ్వకుంటే మేము పక్కలలో నీళ్లు తెచ్చుకుంటుంటుంది. ఈ నీళ్లు ఇచ్చి మమ్మల్ని ఇట్లా ఇచ్చినాం, ఇంటింటికల్లా నల్ల పెట్టినామని చూపించి ఆ నల్లని చూసుకుంటే బతుకుడు అవుతుంది. మేము ఇప్పుడు పొక్కలలో, గుంతలలో, ఒర్రెలలో నీళ్ళు తాగి బతికేటోళ్ళం. మేము అదే తాగి బతుకుతుంటుంది. నువ్వు మంచి నీరని ఎందుకన్నావు? అప్పుడు ఈ మంచి నీళ్లకు మమ్మల్ని అలవాటు చేసి తర్వాత మమ్మల్ని ఇంత ఘోరంగా ఆడుకుంటాను. మీరు రాజకీయం ఎవ్వరు కానీ
ఉన్నది, ఏ గల్లీ చెడ్డగా ఉన్నది, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని ఓదార్చాలి అని ఆలోచించినోడే రాజకీయంలోకి రావాలి. వర్షాకాలంలో కలుషిత నీటి వల్ల సీజనల్ వ్యాధులు, డయేరియా వంటి రోగాల బారిన పడుతున్నామని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ గోడును అధికారులకు వినిపించుకున్నా వారు మాత్రం ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ గ్రామాలకు మంచినీటి సౌకర్యం కల్పించాలని ప్రజలు కోరుకున్నారు.